హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై జర్నీ. ఈ వీడియోలో ఔరంగాబాద్ టూర్లో ఒక రోజులో చూడగలిగే ప్రదేశాల గురించి తెలుసుకుందాం. ఔరంగాబాద్ రైల్వే స్టేషన్ నుండి ఉదయం 7 గంటలకు ట్యాక్సీలో బయలుదేరి మొదటిగా కృష్ణేశ్వర ఆలయం సందర్శించవచ్చు. భారతదేశంలో ఉన్న 12 జ్యోతిర్లింగాల్లో ఒకటైన కృష్ణేశ్వర ఆలయం ఎల్లోరా గుహలకు దగ్గరగా ఉంటుంది. ఈ జ్యోతిర్లింగం స్వయంభూతమైనదని అంటారు. చారిత్రక పత్రాల ప్రకారం 7వ శతాబ్దంలో సతీ అహల్యాబాయి మరియు వారి అత్తగారు గౌతమీబాయి దీనిని నిర్మించారు. ఈ ఆలయంలోని పార్వతీ పరమేశ్వరులకు నిత్యం పూజలు జరుగుతుంటాయి. ఇది 12వ జ్యోతిర్లింగం. తరువాత మనం ఎల్లోరా గుహలు సందర్శించవచ్చు. ఈ గుహలు 3 మతాలకు చెందిన గుహల సముదాయం. వీటి నిర్మాణం క్రీస్తు శకం 6వ శతాబ్దం నుండి 10వ శతాబ్దం వరకు సాగిందని చరిత్రకారుల అభిప్రాయం. ఇక్కడ మొత్తం 34 గుహలున్నాయి. అన్నింటిలోకి ప్రత్యేకమైనది అద్భుతమైన శిల్పకళా నైపుణ్యంతో ఏకశిలపై నిర్మించబడిన కైలాసనాథ ఆలయం. ఇది 16వ గుహగా నిర్ణయించబడింది. ఈ గుహను యునెస్కో వారు 1983లో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో చేర్చడమైనది. భారత ప్రభుత్వం ఇప్పుడు మనం ఉపయోగిస్తున్న 20 రూపాయల నోటుపై ఈ దేవాలయాన్ని ముద్రించడం జరిగింది. తరువాత మనం దౌలతాబాద్ కోట సందర్శించవచ్చు. ఎల్లోరాకి వెళ్ళే రోడ్డు మీద ఔరంగాబాద్కి 15 కిలోమీటర్ల దూరంలో ప్రాచీన కాలపు సుప్రసిద్ధ దౌలతాబాద్ కోట ఉంది. దౌలతాబాద్ చరిత్ర 12వ శతాబ్దం నాటిది. అది ఆ కాలంలో దక్కన్ పీఠభూమిలోని హిందూ సామ్రాజ్యానికి రాజధానిగా ఉండేది. అప్పుడు దీనిని దేవగిరి అని పిలిచేవారు. అంటే దేవుళ్ళు ఉండే కొండ అని అర్థం. యాదవ రాజవంశానికి చెందిన రాజు బిల్లమరాజు ఈ కోటని నిర్మించారు. అయితే దేవగిరి శత్రుదాడులకు లొంగిపోయి క్రీస్తు శకం 1308లో ఢిల్లీ సుల్తానుల కైవసమైంది. ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించిన మహమ్మద్ తుగ్లక్ తన రాజధానిని ఈ కోటకి తరలించి దీని పేరుని దౌలతాబాద్గా మార్చాడు. దౌలతాబాద్ అనగా సంపదల నగరం అని అర్థం. ఇక్కడ చాందిమినార్ అనే కట్టడాన్ని కూడా మనం గమనించవచ్చు. తరువాత మనం దౌలతాబాద్ కోటకి కొద్ది దూరంలో కుల్దాబాద్లో గల ఔరంగజేబు చక్రవర్తి సమాధిని చూడవచ్చు. ఇది అతి సాదాసీదాగా ఉండే సమాధి. ఔరంగజేబు చక్రవర్తి తాను గుడ్డ టోపీలు కుట్టి ఆర్జించిన కొద్దిపాటి రూపాయలతోనే ఈ సమాధి నిర్మించారని చెబుతారు. కుల్దాబాద్లో మనం మరొక ఆలయం చూడవచ్చు. అదే భద్రమారుతి ఆలయం. ఈ ఆలయంలో ఆంజనేయ స్వామి పడుకొని యోగ నిద్రలో ఉన్నట్లు ఉంటుంది. తరువాత చివరగా మనం ఔరంగాబాద్కు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న బీబీకా మక్బారాని సందర్శించవచ్చు. ప్రసిద్ధ మొఘల్ పాలకుల్లో చివరివాడైన ఔరంగజేబ్ చక్రవర్తి తన భార్య రబియా ఉద్ దురానీ స్మృతి చిహ్నంగా క్రీస్తు శకం 1679లో బీబీకా మక్బారాని నిర్మించారు. ఔరంగజేబు తండ్రి షాజహాన్ ఆగ్రాలో నిర్మించిన తాజ్మహల్ను పోలిన నిర్మాణం ఇది. దీనిని అందరూ మినీ తాజ్మహల్గా పిలుస్తారు.